ఓ, 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 ఖచ్చితంగా 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 వెళ్ళిపోతాను. మర్చిపోయానయ్యా. మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు క్షమించండి. దిగులు పడకండి, సరైన సమయానికి తీసుకువెళ్తాను. పాము మార్గానికి నాకన్నా త్వరగా ఎవరు తీసుకువెళ్ళలేదు. నిజానికి ఆ మార్గంలో చాలా ఆటంకాలు ఎదురవుతాయి. అది చాలా పొడుగ్గా కూడా ఉంటుంది. ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది? అది నేను ప్రాణాలతో ఉన్నప్పుడు బానే ఉన్నాను, కానీ ఇప్పుడు ఎలా ఉన్నానో అర్థం కావట్లేదు. సరే గాని ఆ కింకాయ్ అసలు ఎలా ఉంటారు? అతన్ని నేను చాలా సార్లు చూశాను. అతను చాలా మంచి మనసు గల్లవాడు. భగవంతులందరికీ అతనే రాజు. అయితే మనకి తగ్గిన వారా అతనే. దీని గురించి చీచీతో చెబుతానని నేను అసలు అనుకోలేదు. క్రేలిన్, నువ్వే వెళ్ళి తనతో ఈ చెడు వాత చెప్పచ్చు కదా. ఏంటి నేనెందుకు వెళ్ళి చెప్పాలి? సమాచారం తీసుకొచ్చిన వాళ్ళని చంపకూడదని వాళ్ళకి తెలుస్తుంది కదా. మనం పాము మార్గానికి వచ్చేసాం. సరే దిగండి. ఏంటి అయితే ఇదే పాము మార్గమా? అవును. ఎతికి ఇక్కడేం చేయాలి నేను? అదేమంత కష్టం కాదు. అలా తిన్నగా దాని లోపల నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. అది ఎక్కడికైతే వెళ్ళి ఆగుతుందో అక్కడే కింగ్ ఉంటారు. మొత్తం ఇది ఎన్ని కిలోమీటర్లు? ఇదా మా ముత్తాతలు చెప్పుకున్నారట. ఇది 1 కోటి కిలోమీటర్లు ఉంటాయట. కోటి కిలోమీటర్ల? ఇంతవరకు ఎవడైనా అక్కడికి వెళ్ళాడా? ఇన్ని కోట్ల సంవత్సరాల్లో ఒకరే అక్కడికి వెళ్ళగలిగారు. అది ఇంకెవరో కాదు, ఇప్పుడు మీరు చూసిన కింగ్ యమానే. అతనే వెళ్లారు. అయితే ఆయన కూడా పెద్ద మనిషే. ఆల్రెడీ ఒకరు వెళ్లారు అంటే ఖచ్చితంగా నేను కూడా వెళ్ళగలను అనుకుంటాను. నమ్మకం చాలా ముఖ్యం, కానీ జాగ్రత్త, మేఘాల మీద పడిపోకండి. మెత్తగా ఉందని పడుకుంటారేమో, కిందే నరకం ఉంది. అక్కడికి వెళ్తే తిరిగి రాలేరు. సరిపోయింది. చాలా దూరం ఉందే. తెలుసుంటే తినడానికి ఏదైనా తెచ్చుండేవాణ్ణి. చెప్పడం మర్చిపోయాను, మీరు చనిపోయారు కాబట్టి ఇప్పుడు మీకు పెద్దగా ఆకలి అనేదే ఉండదు. కాబట్టి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోండి. సరేలే, వెళ్తాను. వెళ్ళొస్తాను. ఒక నిమిషం, నేను ఒకటి అడగాలనుకున్నాను. అడగండి. అంటే నీకు అదృష్టం అంటే ఏంటో తెలుసా? తెలుసు. ఎప్పుడో ఒకసారి వచ్చి నాకు హలో చెప్తారు. అయితే వాళ్ళ దగ్గర విషయం చెప్పు. అంటే నా బదులు మాస్టర్ ని వెలికలవును. ఆయనకి నేను రావడానికి 1 సంవత్సరం పడుతుందని చెప్తావా? వెళ్ళి ఆ అదృష్టం నాకొద్దు, వాళ్ళకి దొరకాలని చెప్పానని చెప్పు. మీరు చెప్పింది గుర్తుందో లేదో చూస్తాను. మీ మాస్టర్ దగ్గరికి వెళ్ళి గోకుని ప్రాణాలతో తీసుకురావద్దు అని చెప్పాలి. నేనే ప్రాణాలతో వస్తాను. ఈ పాము మార్గం నుంచి తప్పకూడదు, అంతే కదా? అవునండి, పడిపోతే నర్రకం కనిపిస్తుంది. అలా జరగదు మిత్రమా. ముందు నన్ను క్షమించండి. మీ భర్త గోకు హఠాత్తుగా మరణించాడు. బాగానే ఉంది, కానీ ఇంకొంచెం మర్యాద కావాలి. అంటే ఎలా చెప్పాలంటే, మీ భర్త మరణించాడు. చాలా బాధగా ఉంది. దయచేసి మమ్మల్ని క్షమించండి. ఏం బాగలేదు. ఒకవేళ తన ప్రాణాలతో వస్తే? ఏం లేదండి, మీ భర్త మరణించారు. మీరేం బాధపడకండి, మరి కొన్ని రోజుల్లో తిరిగి వచ్చేస్తాడు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. మీరా? ఎవరో గొస్సుకుంటున్నట్టు ఉన్నారు, అందుకే వచ్చాను. సమస్య ఏంటి? ఏంటి సమస్య? సమస్య ఏముంటుంది? ఏదైనా మంచి విషయమే. అంతా బానే సాగుతుందా? అయ్యా మీరా? ఏదో అలా జరుగుతూ ఉంది. గోకుతోనే కదా నువ్వు ఉండాలి, ఎవరికే సమస్య లేదు కదా. అది 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 ఏంటంటే అది గోకు 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 ఏంటి విషయం ఏంటి? నా గురించి కంగారు పడకండి, నేను బాగున్నాను అన్నాడు. బానే ఉన్నాడు కదా. సరే, ఇప్పుడు కూడా వాడు రావట్లేదా?